నా కొడుక నువ్వు ఇక్కడ నువ్వు రానైతరా వచ్చిన తర్వాత ఈ జోగిని సందే ఏందో తరాపి బిడ్డ నువ్వన్నా చావాలి లాస్ట్ నేను చావాలరా సనాతన ధర్మం అంటే చెప్పుతో కొట్టాలి కొడుకుని ఏ నల్ల బంగారం అమ్మ మన దగ్గర ఏముందని నువ్వు నల్ల బంగారం రాత్రి బాగా అయినట్టు అనుకుంటా ఏముందిలే రాయి రాయి రాప్పుడు బూడిద రాళ్ళట్టు అందరికి తెలుసు అసలు వాళ్ళు ఎట్లా కార్యం చేసుకుంటారు అంటే శోభన రాత్రి అంట ఇక్కడ మంచి సాంగ్లు పెట్టారంట భక్తులు వచ్చారంట ఎంజాయ్ జరిగిందంట పెళ్లి చెప్పుకోడానికి సిగ్గుండాలి ఆ పేరుకు విలువ ఉంది తెలుసా ఒక ఆడపిల్ల నువ్వు చీర కట్టుకొని రేపొద్దున సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నా ఇదేనా నీ సనాతన ధర్మం నా కొడుక నువ్వు చెప్పాలి నాకు మీద కామాంధుడి వీడు మగోడి కంటే వాడికి అంగం ఒకటి లేదు కానీ అన్ని మిగతావన్నీ వాడు అలానే చేస్తాడు లక్షల ఫోన్ పేలలో పడుతున్నాయి మనం ఒక బ్యాంక్ నుంచి అయినా సరే ఏదైనా సరే మనం ఒక కేసు ఎందుకైతే లేదు మనం ఒక బండి కొనాలన్నా ఒక కారు కొనాలన్నా నెట్టు కడితే ఎక్కడ ఏం సంగతి అన్నాడు మళ్ళీ లక్షలు వీనికి ఎట్లా వస్తున్నాయి కాదు ఇప్పుడు ఆ వర్షిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది అంటే ఒక ఆడపిల్ల వెళ్ళి పెళ్లి చేసుకోవడానికి మీరు ఎట్లా చూస్తున్నారు నా మగుడు నా భర్త మేము లైంగిక ఒకటైనాము ఏంది అసలుకి నేనైతే మైండ్ నాకైతే వర్షినికి సిగ్గుశరం లేదు మళ్ళీ పెళ్లి చేసుకొని ఒక మీరు హనీమూన్ నల్ల బంగారం వాడు వెనకాల వచ్చి అని నవ్వుకుంటూ వచ్చాడు మరి ఈమెకు బుద్ధి పుట్టిందా వానికి బుద్ధి పుట్టిందా తెలియదు కలిసినట్టు మంచిగా అనిపించి ఇద్దరు గంతే అమ్మ వర్షిని రామ్మ 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 ఎందుకంటే చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి కడుపులో ఉన్నప్పటి నుంచి పెరిగి పెద్దాక వాళ్ళు ప్రేమించి స్నానం చేయించి ఎరుగు తూచేది అంతా చేసి లాస్ట్కి ఒక అయ్య చేతిలో పెట్టాలనుకుంటారు అది మగోడైనా ఆడపిల్లైనా అందరినీ సమానంగా చూస్తుంది మాకు ఆ తల్లి ప్రేమ తెలియక మేము ఇంత బాగా ఎమోషన్ అవుతున్నాము హాయ్ వెల్కమ్ టు శివ స్టూడియోస్ నేను మీ శివ చౌదరి సో అఘోరి టాపిక్ బాగా హల్చల్ అవుతుంది సో అఘోరి మీద పోరాటం చేస్తున్న ఒక ఇద్దరిని మీకు పరిచయం చేస్తా సో వాళ్ళు ఎవరో కాదు ట్రాన్స్జెండర్ మాధురి అదేవిధంగా జోగిని సంధ్య గారు సో నమస్తే అమ్మ నమస్తే ఎలా ఉన్నారు చాలా బాగున్నారా సో అంటే అఘోరి మీద మీరు పోరాటం అసలు ఎందుకు మొదలు పెట్టారు అసలు ఎందుకు మొదలు పెట్టాలనుకున్నారు అసలు నేను స్టార్టింగ్ నుంచి ఒక మాటకినండి నేను షామర్పేట కట్టమైసమ్మ దగ్గర టెంపుల్ దగ్గర ఉంటాను అయితే వెనకాల గుడి దగ్గరికి రాకపోయేవాళ్ళు చెరులో అఘోర ఉంది ఉందని వారం 15 రోజుల నుంచి వింటున్నాను నా పిల్లలు కూడా ట్రాన్స్ అమ్మ ఇట్లా లేడీ కాదు అంటే పోనీ ఎవరు బతకంది గమ్మునుకుంటారు మీరు అని అంటే ఒకసారి గుడి కాడికి వచ్చి ట్రాన్స్జెండర్స్ని రానియొద్దు అది అని చెప్పేసి 2 మాటలని పోయిందంట నాకు గుడికాడికి పోగానే నన్ను చిన్నగా ఉన్నప్పటి నుంచి చూసిన వాళ్ళు ఆయేవాళ్ళు చెప్పారు గిట్ల సంధ్యమ్మ గిట్ల అనిపోయినా అంటే మేమేం చేసినాం పోయినాం మళ్ళీ ఆడదా మళ్ళీ కొజ్జోడా ఏం సంగతి చూద్దామని పోయినాం పోయే వారికి 30-40 మంది మన దగ్గర 30-40 మంది మన ఈసెల్ దగ్గర నుంచి ఒక 2 పిల్లలు మన దగ్గర మేనేజర్స్ వానికి ఓకే వన్ మేనేజర్లు మనల్ని రాణిస్తలేరు మీరు రావద్దు మీరు కొజ్జోలేడికి రావద్దు అన్నాడు ఎట్లా రానివచ్చారు ఈడుండే లీడర్ని నేను నాది ఇది కట్ట నాది అమ్మవారి కాడ మేము చిన్నగా ఉన్నప్పుడు నేను చేస్తాను జరిగి నూకేసి వస్తుంటే అట్లని కావాలని దూరం నుంచి గుట్టలకి వస్తుండు సరే షూటింగ్ ఉంటుంది ఒక షూటింగ్ ఉందనుకుందాం షూటింగ్ ఉంటే కెమెరాలు ఏం లేకుండా షూటింగ్ చేస్తారా మీరు షూటింగ్ ఉందని చెప్పాను కానీ ఆడ ఇంత దొడ్డు బంగారు గొలుసులు వేసుకొని 3 వ్యక్తులు ఉన్నారు అది ఇంటర్వ్యూలలో స్టార్టింగ్ నుంచి చెప్పింది వాళ్ళకి 3 వ్యక్తులు ఉన్నారు ఆ 3 వ్యక్తులు నేను చేసిన వాళ్ళకి అక్కడ నిలబడితే వీడి ఇక్కడ నుంచి తిరిగి వచ్చేసింది శనార్థి అన్న నేను ఎవరికైనా సరే శనార్థి చెప్తాను కులం మాది కుల బాంధవులం శనార్థి అని చెప్తే హరహర మహాదేవ్ అన్నాడు శనార్థి అన్నాడు నాన్న నువ్వు ట్రాన్స్జెండర్వి కదా నువ్వు ఎందుకు ఇట్లా వచ్చినావు ఇది ఏం సంగతి అని అంటే ఎవరు చెప్పారు ఏం సంగతి అన్నాడు ఏందన్న నువ్వు నీ కుట్లు కనబడుతున్నాయి నేను 20-30 మంది పిల్లలకి వేయించిన నాది కూడా సిజేరింగ్ బాడీ కుట్లు ఏడుంటే ఏం సంగతి తెలియదా కుట్లు కనిపించే వారికి ఇది ఏం సంగతి ఇదేంటి అది అని చెప్పేసి అని అడుగుతుంటే
మీ మీడియా వాళ్ళల్లో ఒక ఆయన కొంచెం దూరం ఉండి ఇంటనే ఉండి అప్పటికి, కానీ నాకు మీడియా ఆయన అని తెలీదు. చాలా 30-40 మంది ఉన్నారు కదా మీడియా వాళ్ళు అనుకుని నేను అనుకోలేదు. నేను డైరెక్ట్గా గట్టిగా, నాది గొంతు పెద్దది, నేను గట్టిగా అడుగుతున్నా. అడిగే వారికి కొన్ని రోజులలో నేను రివీల్ అయిపోతాను, ఆ రోజు మాట్లాడతాం. కానీ అప్పటిదాకా ప్లీజ్ అన్న ఈ షామర్పేట కట్టమైసమ్మ కాడికి ఫస్ట్ వెళ్ళిపో, ఎందుకంటే మేము ఇజ్జతిగా బతాం. ఆ బట్టలు లేకుండా అవన్నీ వచ్చారు గుళ్ళకేని. అంటే ఇప్పుడు కాదు, కొన్ని ఏళ్ళ నుంచి అయినా కానీ కుమ్మరోళ్ళు ఆడ అమ్మవారు పూజ చేస్తుండే. ఇప్పుడు అది గవర్నమెంట్ దగ్గరకు వచ్చేసింది కాబట్టి ఇది పంతులను ఇట్లా పెట్టి చేపిస్తారు. ఇక బయట కుమ్మరోళ్ళే చిన్న విగ్రహం పెట్టుకుని అడిగేది. ఆడోళ్ళు ఇట్లా అందరూ వెళ్ళిపోతారని వస్తే ఆ బాధకి మేము పోయి అడిగిన సంగతిలోకి వచ్చేసి ఇట్లా ఆ గోరికి ఇట్లా గిట్ల సంగతి అని చెప్పేసి ఆ రోజు ఆయన ఇన్న వీడియోని నేను బయటికి రాగానే ఫస్ట్ మేము ఇంటర్వ్యూ ఇచ్చిన. లేడీ కాదు బాయ్, ఒక ట్రాన్స్జెండర్ అని చెప్పి ఫస్ట్ ఇంటర్వ్యూ మీరే ఇచ్చారు. కానీ ఆ రోజు నుంచి కూడా నాకు ఎవరైతే నన్ను పాయింట్ చేసిరో ఈ రోజు వరకు కూడా చెప్తున్నా, ఒక చనిపోయేది ఒక్కటే మేము తక్కువ, కానీ మేము మా కొట్లాట మేము ఆపలేదు. ఒక వారం తర్వాత మాధురి ఇంటర్వ్యూలు ఇచ్చేది స్టార్ట్ చేసింది. మాధురి నాకు కాల్ చేసింది, వదిన నువ్వు కూడా ఇంటర్వ్యూలు ఇస్తున్నావు అంట కదా, ఏం సంగతి వదిన అంటే, నేను స్టార్టింగ్ నుంచి ఇస్తున్నా వదిన, మన ఇద్దరం కలిసి ఇంటర్వ్యూలు ఇద్దామని చెప్పేసి అప్పటి నుంచి మేము ఇద్దరం కలిసి ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది. కానీ సనాతన ధర్మం అనేది ఇటువంటి వల్ల ఈయన వల్ల నిలబడింది అన్న. సనాతన ధర్మం అంటే అప్పటి నుంచి నేను అన్ని ఇంటర్వ్యూలలో చెప్తున్నా, సనాతన ధర్మం అంటే మన కట్టుకి, మన బొట్టుకి, మన అమ్మవార్లకి, మన ఇంట్లో ఉన్న ఆడపిల్లలకు విలువ సనాతన ధర్మం అంటే. ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నాను, మనం సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి. కానీ ఈరోజు నన్ను ఎంతమంది అన్నారు, నువ్వు సనాతన ధర్మం కాపాడుతున్నావా, వాడిని ఇట్లా చేస్తున్నావు అట్లా చేస్తున్నావు. అదే అమ్మ ఇన్ని రోజులు మాట్లాడిన వాళ్ళకి నేను కుళ్ళ చెప్తున్నా, వాళ్ళు సనాతన ధర్మం మాట్లాడిన వాని దగ్గరికి తల్లి అని పోయింది కదా, వాళ్ళ తల్లి పిల్లని ఎట్లా పెళ్లి చేసుకుంది చెప్పండి. ఇదే వరుసన సనాతన ధర్మం కాపాడేది. సరే నువ్వు ఆ గౌరవి, నీకు పెళ్ళి బాంధవ్ ఎందుకు? అఘోర అంటేనే ఘోరమైన బతికి ఒక జనరేషన్ నుంచి అన్ని ఇడిసబెట్టుకొని శివాలయం పోయి అక్కడనే కాశీకి పోయి అక్కడనే ఉండేవాళ్ళు. కానీ నువ్వు కాశీకి పోలేవు, ఏం లేవు. ఇవాళ ఇంప్లాంట్ సర్జరీ చేసుకొని నిర్వాణలు చేయించుకొని ఇవాళ 10 మంది ముంగట ఇజ్జత్ తీసుకుంటే ఒక ఆడదాన్ని తలకే ఎత్తుకోలేకుండా చేసినావు. ఈ రోజులల్లా ఒక ఆడపిల్ల ఒక మగంతో మాట్లాడితేనే గలీజ్ వ్యవహారాలు పెడుతురు. కానీ ఇప్పుడు నువ్వు చేసిన కథకి ఒక ఆడది ఇంకో ఆడదంతో మాట్లాడాలన్న భయం అవుతుంది. అంటే సమాజంలో ఇట్లాంటి కొత్తగా ఇట్లుంటాయి అని చెప్పేసి సమాజానికి నేర్పిస్తున్నారు. సో అంటే మీరు అంటే ఇన్ని రోజుల నుంచి పోరాటం చేసిరు. సో నిన్న మీరు ఏదో ప్రెస్ మీట్లో నాకు కనిపించారు, అంటే మా మీడియా కూడా రావడం జరిగింది. సో అక్కడ మీరు స్పెట్స్ పెట్టుకొని నిల్చున్నారు, సో నవ్వుతున్నారు వెనకాల నిల్చొని. అంటే ఎందుకు నవ్వుతున్నారు అంటే, నేను ఫస్ట్ భార్య అని చెప్పేసి రావడం జరిగింది అక్కడికి ఒక ఆవిడ. సో నిన్న ప్రెస్ మీట్లో నేను వేరే రకంగా నవ్వాను. అక్కడ నేను ఉన్నాను యాక్చువల్గా. అంటే మీడియా అంటే ఒకరి మీద ఒకరు లాగుతున్నారు నన్ను, మాట్లాడాను. సో నేను ఇట్లా చూపు నవ్వుకుంటూ కెమెరా నాకు తెలియదు. సో నేను అక్కడ నవ్వాను అంతే. సో దానికి తప్పు పట్టేది ఏం లేదు. సో అంటే ఫస్ట్ భార్య మీరే కలవడం జరిగింది. అఘోరి ఫస్ట్ భార్య ఫస్ట్ ఆఫ్ ఆల్ శివరుద్ర గారు పిలిపించారనమాట. నాకు యాక్చువల్గా తెలీదు. వెళ్ళేసరికి అమ్మాయి వచ్చింది, శివరుద్ర గారు అమ్మాయిని పిలిపించారు మీడియా వాళ్ళందరూ. నాకు తెలియదు అంతమంది వస్తారని. సో వెళ్ళాము. అక్కడ మాట్లాడడం బట్టి అక్కడ ఏమైందంటే, ఈ అమ్మాయి ఇట్లా నన్ను మోసం చేశాడు అంటే, అమ్మాయి ఏం మగోడి కంటే వానికి అంగం ఒకటి లేదు కానీ అన్ని మిగతావన్నీ వాడు అలానే చేస్తాడు, మీరు ఒక వారం రోజులు వారితో ఉండి మీకు తెలుస్తుందని అమ్మాయి చెప్పడం జరిగింది. అంటే మిమ్మల్ని క్వశ్చన్ చేయడం జరిగిందా? ఆమె లేదండి, యాక్చువల్గా మాట్లాడుకుంటున్నారు వారు. అంటే మీరు లోపల కూర్చొని మాట్లాడుకుంటున్న టైంలలో ఈమె అక్కడికి వెళ్ళిందంట. అమ్మాయి ఏందమ్మాయి, అమ్మాయి కాదు, ఇప్పుడు ఒక ట్రాన్స్జెండర్ అంటే అమ్మాయి లాగా మారిపోయింది. ఇప్పుడు నువ్వు అమ్మాయి కాదు, మీ ఇద్దరు అట్లా ఉండడం న్యాయమేనా అంటే, ఒక లింగం మాత్రమే లేదు కానీ అంతకన్నా ఇంకెక్కువనే ఉంటుంది వింది అని చెప్పేసి ఆమె చెప్పిందంట. అయితే నిన్న ఫస్ట్ భార్య రావడం జరిగింది, ప్రెస్ మీట్ మాట్లాడడం జరిగింది. అంటే నేనే ఫస్ట్ భార్యని, ఆ వర్షిని ఎవరో అది అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. వీళ్ళు అర్ధరాత్రి వీళ్ళు పెళ్లి చేసుకోవడం జరిగింది, అఘోరి ప్లస్ వర్షిని. సో ఇది మీరు ఎట్లా చూస్తారు? అప్పటి నుంచి వానికి అలవాటే కదా, ఏదైనా వాని కుత్కెల మీదకి వచ్చిందనుకో తెల్లారి వరకు టాపిక్ డైవర్ట్ చేయడం వానికి అలవాటే. ఇంతవరకు చూడండి, ఒక్కటి అంది వైరల్ అవుతుందంటే తెల్లారి వరకు ఇంకోటి సృష్టిస్తాడు, దాని మీదకి టాపిక్ డైవర్ట్ చేసేస్తాడు. ఇలా ఫస్ట్ పెళ్ళామని చెప్పేసి వచ్చింది, కానీ ఇది మళ్ళీ ఇజ్జత్ పోగలని ఉన్నదాన్ని తీసుకుని పోయి పెళ్లి చేసుకుని టాపిక్ డైవర్ట్ చేసేసి ఇవాళ ఆడు పెళ్లి చేసుకున్న మ్యాటరే వస్తుంది కదా, మళ్ళీ నిన్న పిల్ల మ్యాటర్ ఇవ్వడం తీస్తలేరు ఎందుకు? ఏ పిల్ల మ్యాటర్? నిన్న ఫస్ట్ భార్య. సో ఆ ఫస్ట్ భార్య నిజం చెప్పాలంటే ఆమె ప్రూఫ్లు చూపించి, నేనే ఆయన భార్య అని నేనే చూపించి అని చెప్పేసి ఏదైనా పెళ్లి ఫోటోలు కానీ అవన్నీ చూపిస్తే ఎవరైనా ఇప్పుడు
న్యూస్లలో వేస్తుండనేమో. ఒక మాట ఆ అమ్మాయి ఫేకా నిజమా ఆమె నిరూపిస్తుందా లేదా ఇవన్నీ మనకు అనవసర విషయం. ఎందుకంటే దేశంలో ఎన్నో సమస్యలు ఉండక నేనేదో ఒకటైతే నిజం చెప్తా, అఘోర్ ఇస్ ఫేక్. నిజమా కాదా? నిజమే. మరి అదొకటి చాలు. ఇదేంటండి ఆడపిల్లల మెల్లో తాళి కట్టాడు, మళ్ళీ విష్ణుని వాళ్ళ వర్షిని వాళ్ళిద్దరికి తాళి కట్టిందంట. వాళ్ళిద్దరు మళ్ళీ మొగుడు అయిపోతారా? ఈ మారడానికి తాళి కట్టిందంటే పెళ్ళాము, మళ్ళీ మొగుడు మొగ్గల మీద ఇద్దరు తాళి కట్టిన వాళ్ళు మొగుళ్ళు అయిపోతారా? మళ్ళీ అట్లా చూసుకుంటే మన ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలలో కూడా అమ్మవారి పూజ చేసిన రోజు మన గురువు మనకు కడుతుంది, మళ్ళీ గురువు కట్టినంత సేపట్లో మన గురువు మన మొగుడు అయిపోతారా? సరే, ఆమె దృష్టిలో వీడు తాళి కట్టాడు పెళ్ళాము, ఆ వర్షిని పెళ్ళాము, ఇటు మొగోడు శ్రీనివాసు. మళ్ళీ విష్ణుని వాళ్ళ తమ్ముని తాళి కట్టాడు కదా, మళ్ళీ విష్ణు మొగోడయ్యి ఈ శ్రీనివాస్ పెళ్ళామా? అంటే సమాధానం చెప్పండి. నేను సమాధానం చెప్పడం కదా, మీరు సమాధానం చెప్పాలి. నేను ఒక విషయం చెప్తా. యాజ్ మీరు ట్రాన్స్జెండర్ లో మీరు జోగిని అమ్మ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ నుంచి వచ్చింది ఫస్ట్. ఒక నిన్న మా యాంకర్ లావణ్య ఆమె అక్కడికి వచ్చి ప్రెస్ మీట్ లో మాట్లాడినప్పుడు కింద ఒక కామెంట్ పెట్టడం జరిగింది. సో ఈయన పేరు పింకీ, ఈయన ముంబైలో బిజినెస్ చేసిందని చెప్పేసి పెట్టడం జరిగింది. సో మీరు కూడా పింకీ అని చెప్పి స్వామీజీ చెప్పారు. ఓకే, సో చెప్పడం జరిగింది. సో దాని గురించి మీరు ఎందుకు మాట్లాడలే? అంటే మీకు చెడ్డ పేరు కాదు అది? అమ్మ సారీ, నేను ఇంతకు ముందుకు నేను చాండ్రుల కింద ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడే వాడు ఒక ట్రాన్స్జెండర్ అని చెప్పేసి, అంటే నాకు శిష్యురాలు ఉంటారు కదా, వాళ్ళకి తెలిసిన వాళ్ళు అక్కడ ఉండి అమ్మ నువ్వు ఇంటర్వ్యూ ఇస్తున్నాడు, వాడు ఇక్కడనే ఉండిపోయానమ్మ, ఆడు సిజేరింగ్ ఇట్లా చేయించుకున్నాడు, అని పేరు పింకీ అని చెప్పి ఆ మాట నేను అప్పుడే చెప్పిన. చెప్తే కూడా నన్ను ఎవ్వరు అప్పుడు ఏమన్నారు, విడిసబెట్టు నీకేం అవసరం, వాడు ఒక అఘోర అనే ఒక ఆడ లేడీ అని చెప్పేసి అందరూ అన్నారు. ఇప్పుడు తెలిసింది వాని గోతిలో వాడే పడ్డాడు ఈ రోజు, వాడు పెళ్లి చేసుకుని ఒక మొగోడు అని చెప్పి ప్రూవ్ చేసేసి. నేను కూడా మీ ఛానల్ కూడా నేను మ్యాజిక్ వేసి డమ్మిలకు చేశాను. ఇవన్నీ జనాలు నేను ఎందుకు చేస్తానంటే ఇలాంటి బాబాలు పుట్టుకొని వచ్చి. మీరు టాపిక్ డైవర్ట్ చేయకండి, మీరు ట్రాన్స్జెండర్ గురించి మాట్లాడండి, మీ తన గురించి. సో ఇప్పుడు తను ట్రాన్స్జెండర్ ఎవరో మీ శ్రీనివాస్. మీరు ట్రాన్స్జెండర్ అని అంటున్నారు, వేరే వాళ్ళు అఘోరా అని అంటున్నారు. మీరేమంటారు? ట్రాన్స్జెండర్ వాడు ట్రాన్స్జెండర్ వాడు ట్రాన్స్జెండర్ ఒప్పుకోకపోయినా నేను ట్రాన్స్జెండర్, ఎందుకంటే కింద పైన సర్జరీ చేయించుకున్నప్పుడు నేను ట్రాన్స్జెండర్ అని అనుకుంటా. అందరూ అనుకోవాలి కదా, ఒక ట్రాన్స్జెండర్ పరువు తీస్తారు, దాని గురించి మేము పోరాడడానికి వచ్చాం. అంతెందుకు వాళ్ళ అమ్మ నాన్ననే చెప్తున్నారు మా కొడుకు అని చెప్పేసి. మరి కొడుకుగా ఉన్నప్పుడు లింగం ఉండాలి కానీ ఆంగం ఎట్లుంది ఇప్పుడు? ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు ఆంగం వచ్చినట్టే సిజేరింగ్ అయినట్టే కదా, ట్రాన్స్ సిజేరింగ్ అయినట్టే కదా. చెస్ట్ అయితే ఎవరికైనా సరే కానీ అది ఇంప్లాంట్ సర్జరీ. అది నువ్వు డాక్టర్లను నేను ఆల్రెడీ అప్పుడు కూడా అన్నాను, వాడిని మొత్తం నీళ్ళతో కడిగి నేను కుట్లు ఏడున్నా చూపెడతాను, వాని బాడీలో సిజేరింగ్స్ ఏవి పోయినావు నేను చూపెడతాను అని అప్పుడు కూడా సవాల్ గుర్తున్నా, ఇప్పుడు కూడా సవాల్ గుర్తు కాదు. ఇప్పుడు ఆ వర్షిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది అంటే ఒక ఆడపిల్ల వెళ్ళి పెళ్లి చేసుకోవడానికి మీరు ఎట్లా చూస్తున్నారు? నానా అది మాత్రం అయితే నేను నిజంగా చెప్తున్నాను, ఇదైతే చాలా తప్పు, ఆ పిల్లది చాలా తప్పు. ఏ విషయంలో అంటే ఒక గురువు గురించి పోయినా, ఒక బోధన తీసుకొని పోయినా అని చెప్పేసి అందరిని నమ్మించిన తర్వాత సడన్లీ పెళ్ళింది. సరే ఇన్ని రోజులు కూడా అదే అన్నది కదా, నేను బోధన తీసుకుంటున్నాను, నేర్చుకుంటున్నాను, నేను నేర్చుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత అఘోరిలా కలుస్తాను, కొన్ని రోజులు టాపిక్ పెట్టింది. మళ్ళీ ఇప్పుడు మ్యారేజ్ చేసుకుంటే అఘోరితనానికి పనికిరాదు కదా అన్న. ఇప్పుడు మళ్ళీ ఆడు అఘోరి కదా ఫస్ట్, ఇప్పుడు ఎట్లయినా అఘోరి అనుకుందాం, ఇప్పుడు మళ్ళీ మ్యారేజ్ అఘోరికి మ్యారేజ్ ఉందా నాన్న నిన్న? ఇంతవరకు అఘోరికి మ్యారేజ్ అనేది ఏం లేదు. సంసారము బాంధవ్యం అన్నీ విడిసబెట్టుకొని కాశీ సైడ్ వెళ్ళిపోయి వాళ్ళు దేవుని పేరు మీద అట్నే అంకితం అయిపోయారు. వాళ్ళని అఘోరాలు అంటారు. ఇట్లా చెట్టా పట్టాలు వేసుకుంటూ తిరుగుకుంటా, వీడియోలు తీసుకుంటా పెట్టుకుంటా. సరే నాన్న, అఘోరోలు ఎప్పుడైనా సరే కానీ కార్లలో గీరలో తిరగడం చూసేవాళ్ళు. అంటే ఈయన కార్లలో గంజాయి బిజినెస్, డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నారు. ఫోటోలే బయట పెట్టినా కదా అన్న. నేను పోలీసు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు చేతిలో అదేమంటారు ఆగు, అదే ఏ కాదు గంజాయి తాగేది ఒకటి ఏమో అంటారు, అది ఇట్లా మట్టితో ఉంటది, చిలం 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 చేతుల్లోనే ఉంది వానికి. అది ఉన్నది ఫోటోలు కూడా మేము బయట పెట్టినాక మళ్ళీ ఒక్కరు కూడా మళ్ళీ ఆయనకు అరెస్ట్ చేస్తారు. లక్షల అని ఫోన్ పేలలో పడుతున్నాయి. మళ్ళీ ఒక బ్యాంక్ నుంచి అయినా సరే ఏదైనా సరే మరి ఒక కేసు ఎందుకైతే లేదు. మనం ఒక బండి కొనాలన్నా, ఒక కారు కొనాలన్నా నెట్ కడితే ఎక్కడ ఏం సంగతన్నాడు, మళ్ళీ లక్షలు వీనికి ఎట్లా వస్తున్నాయి? అంటే నిజంగా మీరు చూసిరా అంటే గంజాయి బిజినెస్ చేస్తుండో, డ్రగ్స్ బిజినెస్ సరఫరా చేస్తున్నాను నేను అంటున్నాను. ఎందుకనంటే మాత్రంలా ఏ బ్లాక్ దందా లేనిది వాడు బతకలేడు.
ఎందుకనంటే ఇవాళ ఒక ఇంట్లో ఒక 6గురు ఉన్నారు అనుకో, 6గురు కష్టం చేస్తేనే ఇల్లు సంసారం వెళుతుంది. డీజిల్ ఎట్లా వస్తుంది, వీడు ఎట్లా తిరుగుతున్నాడు, ఆమెకు బంగారు గొలుసులు ఎక్కడి, ఐఫోన్లు ఎక్కడి అని కారు ఎడికైనా వచ్చింది. నేను కూడా పొద్దుగాల లేస్తే భక్తురాలని నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి అమ్మవారితోనే ఉన్నా. అమ్మవారిని పెళ్లి చేసుకుని అమ్మవారితో అంకితం అయిపోయినా. లాస్ట్ నా బతుకు కూడా అమ్మవారి కన్నా అయిపోతుంది. నేను ఇన్ని ఏళ్ళ నుంచి మళ్ళీ అమ్మవారి కాడ బతికిన వాళ్ళు నాకు ఎప్పుడైనా 150 అంతకన్నా నాకు ఎవరికి వేయలేరు. అది కూడా వాళ్ళకి బొట్టు పెట్టి వాళ్ళకి దీవెన అర్పిస్తే నాకు ఇస్తారు. లేకపోతే దుకాణానికి వెళ్తే 10 రూపాయలు నాకు ఇస్తారు అంతే. మళ్ళీ లక్షలు మాకు ఎందుకు ఇస్తలేరు? సో మాధురి గారు మీరు చెప్పండి, అంటే వర్షిణిని పెళ్లి చేసుకోవడం మీరు ఎట్లా చూస్తున్నారు? అంటే ఒక అమ్మాయి, అంటే బీటెక్ చదువుకున్న అమ్మాయి అఘోరిని పెళ్లి చేసుకోవడాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? సో చాలా మంది దీన్ని వింతగా చూస్తున్నారు. ఎందుకంటే నేను ఆడపిల్లలను కాపాడతా, నేను సనాతన ధర్మం కాపాడతా అని ముసుగేసుకుని వచ్చాడు కదా వీడు శ్రీనివాస్ గారు. మళ్ళీ ఎక్కడ కాపాడింది లేదే. వీడి దృష్టిలో సనాతన ధర్మం అంటే పోలీసులు పూక, నాకు, గీకు, లంచ కొడక, ఇవే వీడి సనాతన ధర్మంలో ఇవి కావాల్సింది. మళ్ళీ ఒక ఆడపిల్ల చిన్న పిల్లలు రేపు చేసేస్తున్నారు, ఆవలని గీవుని అన్ని ప్రతి ఒక్కరిని రేపు చేసేస్తున్నారు. మళ్ళీ దీని గురించి ఎందుకు స్పందించట్లా? ఆడదాన్ని తీసుకుపోయి ఇది నా ఆడది ఇంతవరకు పోనీలే అని వర్షిని మనం అనుకున్నాం. ఏదో అమ్మాయి కొల్లే అది ఇది అని అంతవరకు తెలియదు. పోయినారులే వీళ్ళు తీసుకెళ్ళాలే అని తెలుసు. కానీ వచ్చిన తర్వాత బుజ్జనేది తీసుకొని వచ్చి ఏదేదో అయింది. ఓకే, ఇంక హైదరాబాద్ రాత్రి వచ్చి ఒక ఛానల్లో నా మొగుడు నా భర్త మేము లైంగిక ఒకటైనాము ఏంది అస్సలకి. నేనైతే మైండ్ నాకైతే బ్లాక్ అయిపోయింది. మా కమ్యూనిటీ వాళ్ళందరూ ఏంది ఇది అమ్మాయి చెప్పడం ఏంది నా మొగుడు అసలు ఏముందని రాయి రాసుకుంటే బూడిద రాలినట్టు ఇదేంది ప్రశ్న అని కింద కామెంట్స్ కమ్యూనిటీలో చర్చ జరుగుతుంది. ఫస్ట్ ఎవరు వర్షినికి సిగ్గుశరం లేదు. మళ్ళీ పెళ్లి చేసుకొని ఒక మీరు హనీమూన్ నల్ల బంగారం వాడు వెనకాల వచ్చి అని నవ్వుకుంటూ వచ్చాడు. నిజంగా ఇదే లిటరల్ గా జరిగింది. నల్ల బంగారం ఏ నల్ల బంగారం అమ్మా, మన దగ్గర ఏముందని నువ్వు నల్ల బంగారం రాత్రి బాగా అయినట్టు అనుకుంటా. ఏముందిలే రాయి రాసుకుంటూ బూడిది రాళ్ళట్టు అందరికి తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్షిని ఒకటి చెప్తున్నా, నువ్వు ఎడ్యుకేటర్ చదువుకున్నావు, నీకు ఒక మంచి భవిష్యత్తు ఉంది. నువ్వు మళ్ళీ మన దగ్గర డబ్బు ఆశించి వెళ్ళావో వాడైతే నీకు చేతబడి చేయాలి, ఏం చేయాలి, వశీకరణ మందు చేసి వెనకలు తిప్పించుకుంటారు. ఎన్నాళ్ళే నీ జీవితం. అవును మేము ఇప్పుడు మాట్లాడతాం, మేము ట్రెండింగ్లో ఉంటాం, నువ్వు ట్రెండింగ్లో ఉంటావు. మళ్ళీ ఒక 3 నెలలు 4 నెలల తర్వాత నీ పరిస్థితి ఏంది? వాడు అఘోర ఫేక్ అని తెలుసు. ప్రతి ఒక్క చోట పోలీసులను తిట్టడము, ఏట్లు తినడము, అది చేయడము, ఇది చేయడము. ముస్లింస్ కిషు తల మొండ వేదేస్తే రేవంత్ రెడ్డి ఇదా నువ్వు మాట్లాడేది? మళ్ళీ హిందూ సోదరులారా వీడు ఇంత చేస్తుంటే హిందూ సోదరులు ఎక్కడ పోయినారు? ప్రియా చౌదరి మేడం గారు ఎక్కడ వెళ్ళారు? ఆ రోజు నన్ను ఎంత అవమానం చేశారు. ప్రతి ఒక్క కమ్యూనిటీ, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ, ప్రియా చౌదరి మేడం గారు ప్రతి ఒక్కరు మమ్మల్ని అవమానం చేశారే. మేమిద్దరం ఏడ్చుకొని ఎన్నో రోజులు బాధపడిన రోజులు ఉన్నాయి. ఆ రోజు మాకెవరు మేమున్నామని ఇట్లా భుజం తట్టలే. ఈరోజు ప్రతి ఒక్కరు మేమున్నాం. కింద కామెంట్స్ కూడా మీరు చెప్పింది కరెక్టే అక్క, వాడు మోసగాడు. సో ఇవన్నీ పక్కన పెడితే కదా మోసగాడి పైన మీరు కేసు పెట్టిరా? ఇప్పటిదాకా కేసు ఎందుకు పెట్టలే మీరు? నలుగురు పోరాడుతున్నాం. నేను, సంధ్య, బాలకృష్ణ గారు, శివరుద్ర గారు. దేశంలో 1 కోట్ల మంది ఉండగా మేము పోరాడుతున్నాం. ఎంతవరకు అని పోరాడాలి? మాకు వెనక ముందు సపోర్ట్ ఎవ్వరు లేరు. మేము నలుగురు మాకు సపోర్ట్ అంటే మీడియా వాళ్ళు వస్తున్నారు. 1 మినిట్ కేసు పెడదాం నాన్న. సరే నేను తీసుకొని కేసు ఏడ పెడదామంటే ఆడ పెడదాం. రెడీ పట్టుకునే దమ్ముందా? పోలీసులకు దమ్ము లేదంటారు. ఎందుకు లేదు అంటే ఎందుకు ఆ సినిమా యాక్టర్ ఇంటికి పోయేలో వేసి నాడే లోపడేయలేరు. వీడిని రోడ్ మీద పెట్రోల్ పోసుకొని తలగ పెట్టుకుంటా అన్నప్పుడే లోపడేయండి. ఆడపిల్లల జీవితాలు నాశనం చేసినోని ఇట్లా గంజాయిలు లక్షలు ఇవన్నీ వస్తున్నప్పుడు ఒక్కడు కూడా మళ్ళీ ఎందుకు పట్టించుకోలేడు. మన గవర్నమెంట్ అసలు మన సెంట్రల్ గవర్నమెంట్ అసలు పనితనంలో ఉంది. ఈ రోజు మన గవర్నమెంట్ గురించి మనం చూసుకుంటే మనకే సిగ్గు చేటు. మన సనాతన ధర్మం అని చెప్పేసి ఎంత బ్లాక్ దందా చేస్తుండో ఈ రోజున వాడు మాట్లాడి కూడా ఒక ఛాన్స్ లేకుండా మనం వస్తాలు వాడిని. ఏమంటే పోలీసుల్ని అంతగానో తిట్టింది, కొట్టింది. మళ్ళీ పోలీసులు ఎందుకు రియాక్ట్ అవ్వాలి? సో మేమంటే పోరాడుతున్నాం ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ, ఏదో మా వంతు వెనకల ముందు సపోర్ట్ లేక
గింత గింత చాకులు పెట్టుకొని తిరుగుతున్నాయి, పోరాళ్ళని తీసుకొని పోలీస్ స్టేషన్ వేస్తున్నారు, రోడ్డు మీద తిరుగుతున్నాయి, తలవారిని తీసుకొని పోలీసు వాళ్ళ కాడికి మొన్న నరికింది ఎవలాడకాడ ఒకరిని అని కాటే పడ్డది ఇట్లా. మళ్ళీ ఆ రోజు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి వాడిని లోపడేసాను చాతగా. రేవంత్ రెడ్డి కానీ తల మొండ వేరు చేస్తానిది, మన వాళ్ళ పార్టీ వాళ్ళు స్పందించలేదే. ఆంధ్రాలో జగన్ పవన్ కళ్యాణ్ ఎట్లా తిట్టింది, మళ్ళీ దాని గురించి స్పందిస్తుంది. దాని గురించి ఎవరు వచ్చి ముందు వాళ్ళు ఎందుకు స్పందిస్తారు, వాళ్ళ వెనకాల వాళ్ళే ఉన్నారేమో, ఏ పార్టీ రాజకీయాలు ఉన్నారేమో మనకు తెలియదు. ఓకే, అఘోరి వెనకాల అంటే పార్టీలు ఉన్నాయని చెప్పేసి మీరు అంటున్నారు. ఓకే, సో మీరే ఇంతకుముందు మాట్లాడడం జరిగింది, అఘోరికి నిన్న పెళ్లి అయిపోయింది, సో కార్యం అయ్యింది అది ఇది అని చెప్పేసి. అసలు వాళ్ళు ఎట్లా కార్యం చేసుకుంటారు అంటే శోభన రాత్రి అంట ఇక్కడ మంచి సాంగ్లు పెట్టారంట, భక్తులు వచ్చారంట, ఎంజాయ్ జరిగిందంట పెళ్లి. చెప్పుకోవడానికి సిగ్గుండాలా, చెప్పుకోవడానికి సిగ్గు శరం ఉండాలా. ఒక ఆడపిల్లని తెచ్చుకొని వాళ్ళ తల్లిదండ్రులు ఇంత మనోభావాలు ఏడ్చేటట్లు చేస్తున్నారే, అంత కొంత కనిపిస్తా రక్తం రక్తం సస్తావు ఏంది నాయన. రాత్రి ఘనంగా జరిగింది, ఆడ గుళ్ళ ఎవరో నాకు తూతూ అంత గొట్టంగా వేసుకొని వాళ్ళు నీలాగా ఫేక్ కాలే, వాళ్ళు హర్ హర్ మధేవ్ హర్ హర్ మధేవ్. ఆ పేరుకు విలువ ఉంది తెలుసా? ఎందుకు ఇట్లా నటన చేస్తున్నావు? ఒక ఆడపిల్ల నువ్వు చీర కట్టుకొని రేపొద్దున సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు? ఇదేనా నీ సనాత ధర్మం? నా కొడక నువ్వు చెప్పాలి నాకు. ఏంది నాయన రాత్రి ఘనంగా జరిగింది, ఆడ గుళ్ళ ఎవరో నాకు తూతూ అంత గొట్టంగా వేసుకొని వాళ్ళు నీలాగా ఫేక్ కాలే, వాళ్ళు ఫేక్ కాలే, వాళ్ళు హర్ హర్ మధేవ్ హర్ హర్ మధేవ్. ఆ పేరుకు విలువ ఉంది తెలుసా? ఎందుకు ఇట్లా నటన చేస్తున్నావు? ఒక ఆడపిల్ల నువ్వు చీర కట్టుకొని రేపొద్దున సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు? ఇదేనా నీ సనాత ధర్మం? నా కొడక నువ్వు చెప్పాలి నాకు. వాళ్ళ గురువు ముందట పెళ్లి చేసుకున్నాను. నేను వీడియో కాల్ చేసి నేను నా గురువు చూపిస్తాను. మీరు కాదు, ఇప్పుడు అఘోరి నంబర్ ఉందా మీ దగ్గర? నంబర్ లేదు. మీ దగ్గర నంబర్ ఉంది? మాకెందుకండి, మీ దగ్గర నంబర్ ఉంది? లేదు. నంబర్ ఉంది, తీసుకోండి, ఫోన్ తీసుకోండి. నంబర్ ఉందా లేదా మీ దగ్గర? లేదు. నా దగ్గర నంబర్ ఉంది, నంబర్ చెప్తే ఫోన్ చేయండి. నా దాంట్లో చేయను, వాడికి అవసరం ఉంటే నా నంబర్ చెప్తా, మీరు ఫోన్ చేయండి. ఫోన్ చేయండి ఒకసారి, మాట్లాడండి. ఏం మాట్లాడుతారు? మాట్లాడాలి, ఇందు పరువు తీస్తున్న నేను క్వశ్చన్ చేస్తా, మీరు మాట్లాడండి. మీ నంబర్ తోటి చేయండి ఫోన్. నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు, మీరు చేస్తే మాట్లాడతాడు. ఒకసారి నా దాంట్లో నాకు వద్దబ్బా అసలుకి. లేదు లేదు, మీ దగ్గర నంబర్ ఉంది, నాకు తెలుసు మీ దగ్గర నంబర్ ఉంది. ఒకసారి ఫోన్ తీయండి, నేను నంబర్ చెప్తా. నంబర్ రాయి, నంబర్ కొట్టండి, ఫోన్ చేయండి. వద్దండి, నా పర్సనల్ నంబర్. వాడు ఎవరెవరికి ఇస్తే ఏం చేస్తాం మళ్ళీ? కాదు, ఇప్పుడు అఘోరి మీద ఇంత పోరాడుతున్న మాధురి ఆయనకి ఎందుకు ఫోన్ చేయట్లేదు అంటే ఇంత భయమా? అఘోరి అంటే భయమా? అమ్మా భయపడిపోవాలా, అట్లే ఉంది అంటే అఘోరి పేరు చెప్పకని భయపడాలా? మరి ఫోన్ ఎందుకు చేయట్లేదు? నేను నంబర్ ఫోన్ కోసమే వచ్చి కూర్చొని మాట్లాడుతున్నామా? మీరు మాట్లాడే మాటకు అట్లే ఉంది. కాదు, ఆయన అనేది వాళ్ళతో మాట్లాడితే ఎంత, మాట్లాడకపోయింది అంతే. ఇంతకు ముందు వేరే ఛానల్ లైవ్ లో వాళ్ళు తీసుకుంటే సంధ్య అడిగిన దానికి ఫోన్ కట్ చేసిండు. వాళ్ళతో మేమేం మాట్లాడేది? వాడు ఏమైనా దేశానికి మంచి చేశాడా, మా కమ్యూనిటీకి ఏమైనా? వాడు ఏం చేశాడు? మళ్ళీ ఇప్పుడు నా ఫోన్ లో అవుతుంది, మీ ఫోన్ లో చేయండి. మీరు చేయొచ్చు కదా. మా ఫోన్ లో వద్దండి, మా పర్సనల్ నంబర్లు ఉన్నాయి, మేము మా ఫోన్ లో వద్దు. మాకు ఒకటే సిమ్ ఉంది. ఫోన్ కట్ చేసి మళ్ళీ ఫోన్ రెస్పాండ్. మా 3 ఫోన్లు 6 సిమ్లు మా దగ్గర లేదు, మా దగ్గర ఒకటే సిమ్ ఉంది. కాదు, వీళ్ళు ఇప్పుడు నైట్ డాన్సులు వేసి అవి వేసిరు అన్నారు కదా, శోభనం కూడా అవుతుందా వీళ్ళకు? అంటే ఇప్పుడు నిజం చెప్పాలంటే మీరు అంటే మీ జన్యుపరమైన మార్పులు మీలో ఉంటాయి కాబట్టి మీరు ట్రాన్స్జెండర్ లాగా మీరు మారిరు. అంటే ఇప్పుడు మీకు చాలా అవగాహన ఉంటుంది, అంటే సమాజంలో ఉన్న వ్యక్తులు చాలామంది మిమ్మల్ని వెక్కిరించడం ఇవన్నీ నేర్చుకొని మీరు ఒక మంచి తెలివితోటి అంటే సమాజాన్ని మొత్తం గుర్తించిన వ్యక్తులుగా మీరు ఉన్నారు. సో పెళ్ళి అనే దాన్ని వీళ్ళు భ్రష్టు పట్టించేసారు మొత్తం. సో సమాజంలో పెళ్ళి అనే దానికి అసలు చిన్నపిల్లలకి ఇప్పుడు చూస్తున్న యూత్కి ఏం నేర్పిస్తున్నారు అసలు? ఇప్పట్లో పెళ్ళి అంటే లవర్ స్టోరీ అయిపోయింది. అది ఇవాళ పెళ్ళి చేసుకున్నాడు, 4 రోజులు సెక్స్ చేసుకున్నాడు, ఇడిసబెట్టుడు. ఇప్పుడు అట్లా అయింది. అది ఇన్ని రోజుల నుంచి సనాతన ధర్మం అని చెప్పి అది అని చెప్పి మన కుటుంబాలు అయితే ఎవరైతే ఉంటాయో వాళ్ళ దాంట్లో అట్లా గలీజ్ కావద్దని మనం కాపాడుకుంటాం. ఇప్పుడు మన యావత్ తెలంగాణ కూడా మన ఒక కుటుంబీకులమే. ఈరోజు ఒక అమ్మాయికి నేర్పించి రేపటినాడు కూడా అందరూ అట్నే చేస్తారు. ఇక 4 రోజులు చేసుకుంటారు, 4 రోజులు తిరిగితే విడిచిపెట్టే బతికే ఇప్పుడు ఉంది. వీడిగా అమ్మాయిలకు కూడా చేస్తాడు, నేర్పించిండు. ఇక రేపటినాడు ఏమనికని ఇజ్జత్ ఇస్తారా? ఇవాళ రేపు పోరాడు జర్ర చెడ్డీలు వేసుకొని జర్ర పెద్దవాడు అయినట్టు అమ్మాయికే ఎదిరిస్తున్నాడు.
ఇసోంటి ఎదురు తిన్న బేస్ట్ కాలం పట్టుకొని ఇలాంటివి వేసుకుంటూ తిరుగుతాను ఇలాంటివి చూస్తానంటే ఇదేనా ఇవి మొన్నటిదాకా చెప్పిండు. అంతెందుకు మనం ఇవాళ స్టోరీలు చూద్దాము. ఒక అబ్బాయి అంట ఒక ఆమె నరికి మీద కూర్చొని డ్యాన్సులు చేశాడు యూట్యూబ్లలో ఇట్లా వీటిలలో వస్తుంది. అదే మాట కొన్ని రోజుల కింద అఘోరగాడు అన్నాడు, మా అమ్మ నాన్న చనిపోయిన తర్వాత వాళ్ళ శవాల మీద కూర్చొని పూజ చేస్తాను చూడు. ఇది మాట నేను నా ఇంటర్వ్యూస్ చూడు నువ్వు అందులో ఉంటుంది. ఈ మాట నేను ఆల్రెడీ చెప్పాను. వాడు అన్నది కూడా అది అఘోరి మాటలు కూడా విన్నా. అఘోరి మాటలలో కూడా ఇటు చెప్పిండు. ఇవాళ ప్రూఫ్ అయిపోయిందా? ఇలాంటివి ఎన్ని భ్రష్టు కలిగిస్తాడు ఇంకా వీడు. ఇలాంటి కొడుకుని ఫస్ట్ వట్టి గుద్ద వల్లేంగాలి. కానీ పెళ్ళి అనేది పవిత్రమైన బంధం. సో అంటే ఆ బంధం నుంచి సృష్టి అనేది ఏర్పడుతుంది. అసలు వీళ్ళు పెళ్లి చేసుకున్నారు, అసలు సృష్టి అనేది ఏర్పడుతుంది అసలు వీళ్ళ నుంచి? నాన్న సృష్టి ఏర్పడాలంటే మాత్రం అది పెళ్ళి అయితే కదా. అది పెళ్లి డైవర్ట్ చేయడానికి అంటే నిన్న వచ్చారు నేను ఇప్పుడు చెప్తున్నా కదా, డైవర్ట్ చేయడానికి పెడుతురు ఇవాళ పోరడు. వీడు అంతే 4 రోజులు చూసిండా ఈ టాపిక్ డైవర్ట్ అయింది. ఆ పిల్ల దారిలో పిల్ల పోతుంది, వీడి దారిలో. సరే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతారు. ఇప్పుడు నూతనంగా పెళ్ళైన వాళ్ళని మీరు ఏమని దీవిస్తారు? సుఖీ భవ చల్లగా ఉండండి, వాళ్ళేళ్ళు వద్దిల్లండి, పిల్ల పాపతో వచ్చే సంవత్సరం కల్లా కొడుకు పుట్టనని నాయన దీవిస్తాను. మీరు పిల్ల పాపలతో జల్లా చేస్తాను చల్లగుండని బిడ్డ, ఇల్లు పాలు పొంగినట్టు పొంగని మళ్ళీసారి వారికి ఎట్లా దానితో సుఖ సంబంధం చల్లగుండు బిడ్డ అని చెప్పేసి చిలక గోరింకల్లా గుండుర్రు అని అంటారా? అంటారు. అందులో చిలకలు ఎవరు, గోరింకలు ఎవరు? గోరింకలు అంటే మొగోళ్ళు, చిలక చిలకలే. ఇప్పుడు వీళ్ళిద్దరు చిలకలు. సో ఇంతకుముందు మీరు ఏమని దీవిస్తారు? కాకి చిలక అనాలి వీళ్ళిద్దరిని. ఓకే, కాకి చిలక అనాలి. కాకి చిలక ఉన్నంతసేపు మంచిగా వస్తుంది, తర్వాత పొడిచి చంపేస్తుంది. ఇది కూడా అసొంటే. సో అంటే పిల్ల పాపలతో చల్లగా ఉండాలన్నారు. కలియోగం మీద కామాంధుడి వీడు. ఈ కలియోగం మీద ఒక నిమిషం, బ్రహ్మం గారు చెప్పింది ఏం తప్పు కాలేదు. ఆడది పోయి మొగోడు అవుతాడు, మొగోడు పోయి ఆడది అవుతాడు. ఇద్దరు జన్యుపర లోపాలతో పుట్టి కూడా వాళ్ళు సంసారం చేస్తారు అని చెప్పేసి ఆ బ్రహ్మం గారు చెప్పింది ఈరోజు బరాబర్ అవుతుంది. జన్యుపరంగా లోపాల వల్ల ఇవాళ వాడు సంసారం. బ్రహ్మం గారి మాట ఇవాళ మూలకు వచ్చింది బరాబర్గా. ఇలాంటివి ఇంకెన్ని చూస్తామో ఏమో, కలియోగం మునిగిపోతుంది అన్న విషయం. ఇలాంటి భ్రష్టు ఇలాంటి ఎన్ని అయితే పుడితే మన కలియోగం ఎప్పటికైనా ముగిస్తుంది. ఒక ఆడవాళ్ళకి ఇజ్జతి లేదు, ఒక మగోళ్ళకి ఇజ్జతి లేదు. ఇవాళ మనం కాళ్ళు మొక్కాల్సిన ఆడపిల్లలని ఇవాళ ఎవడోడో చంపుతున్నాడు, ఏదేదో రేప్ కేసులు అవుతున్నాయి. మాధురి గారు మీరు చెప్పండి, వాళ్ళకి పిల్లలు పుడతారా? పిల్లలు పుట్టారండి. పిల్లలు పుట్టారు అంటే మాకు ఫ్యూచర్ లో పిల్లలు కూడా పుడతారు, మేము అది చేసుకుంటామని చెప్పి ఏదో మాట్లాడుతున్నాం. అవునవును. ఒక అంటే వాళ్ళ వరంగానంటే ఆడపిల్ల ఇప్పుడు ఉంది చూసినామా, ఆమె గర్భసంచిలోకి వేరే వాళ్ళది వీర్యం తీసుకొని ఇంపోర్ట్ మన గర్భసంచిలోకి పెడితే మాత్రం అట్లా పిల్లల్ని కనొచ్చు. కానీ మన అఘోరది అయితే కలవదు ఇప్పటికీ. అగోరికి ఈయన ఎక్కడి నుంచి వస్తుంది ఉండాలి, కానీ లింగాన్ని కట్ చేసుకున్నాడు వాడు బేవర్సిన ఆ కొడుకు ముండా కొడుకు. అట్లా అంటే వాళ్ళకైతే పిల్లలు పుట్టారు. సో అంటే వర్షిని ఏం చూసి వెళ్ళొచ్చు అఘోరి దగ్గరికి? పైసా అంతగానం పైసా ఉందా? నల్ల బంగారం అనింది కదా ఆమెనే నిన్న. నల్ల బంగారం, బ్లాక్ మనీ. వాడు చేసే రొమాన్స్ కూడా పిచ్చి ఎక్కిండే అయ్యిండొచ్చు. చెప్పలేము. రొమాన్స్ బాగా చేస్తారండి, మీరు 4 రోజులు ఉంటే మీకు తెలుస్తుందని ఒక ఆడది చెప్పి. అయితే మీరు చెప్పడం జరిగింది ఇంతకు ముందు, అంటే ఒక ఆడది చెప్పింది ఇట్లా రొమాన్స్ బాగా చేస్తాడు అని చెప్పి. సో ఫ్యూచర్ లో మీకు కూడా వశీకరణం చేసి మిమ్మల్ని కూడా పెళ్లి చేసుకుంటారు మాధురి? బొంగేం కాదు. ఫస్ట్ వచ్చి అంత వశీకరణ అంటే ఏం లేదండి. ఇక్కడ ఆ పసురు పెట్టి అమ్మాయిలు వాళ్ళు వెనకలు, ఎందుకంటే వాడు రొమాన్స్ బాగా చేస్తాడని మేము విన్నాం. నేనెందుకు వెళ్తానండి? చిటికేసి అందమైన మొగలు క్యూలో నిలబడతారు ప్రేమించడానికి కోసం, వాళ్ళు పక్కన పెట్టేసి వీళ్ళని ఎంచుకుంటా. నేను అసలు నేను చెప్తున్నా యాక్చువల్ గా లేదు, నేను చెప్తున్నా. ఒక ట్రాన్స్జెండర్ కి మొగ్గులు ఎవ్వరు కరువు ఉండరు, ఎవరు ఉండవాళ్ళు వాళ్ళు ఉంటారు. నేనేమంటున్నానంటే రేపు పొద్దున మీకు కూడా రావచ్చా అంటే, సమాజం ఎట్లా అంటే మాకు అవసరం లేదు. ఒక కొజ్జది పోయిందనుకో 10 మంది మొగలు దాంతో వండుకోనికే చూస్తారు. నేను ఎంత మంచి కట్టుబొట్టుతో అమ్మవారి లెక్క రెడీ అయినా కానీ నాకు రాత్రి వరకు 2 కన్ఫర్మ్. రోజు ఒక 2 సరే నువ్వు అట్లా వస్తావా ఇట్లా వస్తావా అని చెప్పి చాలా టాపిక్ అవుతుంది. అలాంటిది కామన్ ఒక ట్రాన్స్జెండర్ దాంట్లో. కానీ ఒక లేడీ విషయంలో ఒకసారి మరకబడ్డా అనుకో సచ్చేంత వరకు ఆ మరక ఉండిపోతుంది. ఇప్పుడు ఒకసారి పెళ్ళి అయిపోయింది అనుకో ఆటోమేటిక్ ఆల్రెడీ దాని పెళ్ళి అయిపోయిందిరా ఇప్పుడు 2వ పెళ్ళి, ఇది సచ్చాక మారుకుంటుంది. అట్లా నేను చెప్తుంది ఇక్కడ ఏందనంటే మాత్రము ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇది అదే అని కాదు మాట. ఫస్ట్ మన సనాతన ధర్మం గురించి, అఘోర గురించి టాపిక్, తర్వాత ఈ లేడీ గురించి. ఈ లేడీ అంటవా
మళ్ళీ పైసా బల్బు చూసిపోయిందా మళ్ళీ ఇది ఒకప్పుడు పాపము అన్నాం మేము మొన్న పైసా బల్బు చూసిపోయిందా తెలియదు లేదా ఈ అఘోరి అంటారు కదా నాన్న ఇది మందుమాకులు అంటే కూడా ఏదో కాదు ఒక చెట్టు ఉంటుంది నాన్న చెట్టు నాకు కూడా తెలుసు దానివల్ల ఏంటంటే మాత్రం అది రుద్దామనుకో మన బాడీలో హార్మోన్స్ అనేది చంపేస్తుంది అది ఓకే ఆ స్మెల్కి చంపేసి సెక్సువల్గా కలవాల్సిన ఆర్గాన్ ఏమంటారు అవైతే హార్మోన్స్ పుడతట్టు చేస్తుంది చెట్టు అంతే అది మరుగుమందు దానివల్ల సెక్స్ పరంగా దగ్గర కావడానికి అవుతారు అంతే ఇంకా వాళ్ళు చేసుకోవడానికి అక్కడ ఏం లేదు కదా ఇప్పుడు ఒక మగ ఒక ఆడ కలిస్తే ఏదైనా జరుగుతుంది ఇప్పుడు ఆటోమేటిక్ ఆన్లైన్ అన్ని దొరుకుతున్నాయండి కూడా దొరుకుతున్నాయి ఒక నిమిషం రొమాన్స్ చేస్తే చాలనుకుని అది వెళ్ళిపోయింది ఒక సెక్స్ విధంగా కలవకున్నా సరే కానీ ఒక రొమాన్స్ చేసినా చాలనుకుని ఇప్పుడే చెప్తుంది ఒక ఆమె చెప్పింది కదా ఒక పురుషాంగం ఒక్కట్లేదు కానీ అంతకన్నా ఇటు మొగోని కన్నా ఎక్కువనే అని చెప్పి చెప్పింది ఇప్పుడు మార్కెట్ లో అన్ని దొరుకుతున్నాయి ఆన్లైన్ లో అదే ఒక నిమిషం ఈమె శిష్యరికం తీసుకొని పోయినట్టుందా అన్న శిష్యరికం తీసుకొని పోయినప్పుడు మళ్ళీ ఈమెకు బుద్ధి పుట్టిందా వానికి బుద్ధి పుట్టిందా తెలియదు కలిసినట్టు మంచిగా అనిపించి ఇద్దరు ఒకటయ్యారు గంతే తేడా అంతకన్నా ఇంకేం లేదు అయితే ఇప్పుడు మీరు ట్రాన్స్జెండర్లుగా మీ పేరెంట్స్కి దూరంగా ఉంటారు అవునా దూరంగా ఉంటారు అంటే అమ్మా నాన్న ప్రేమకు దూరం అయ్యి ఉన్నోళ్ళు వర్షిని వాళ్ళ అమ్మా నాన్నని చూస్తే మీకు ఏమనిపిస్తుంది వాళ్ళ బ్రదర్ కానీ వాళ్ళ అమ్మ కానీ ఏడవడము ఒక మాట నేను ఫ్యామిలీ నుంచి ఎప్పుడు దూరం లేను నేను నాకు మా నాన్న చనిపోయింది అంతేగాని నాకు చిన్నగా ఉన్నప్పటి నుంచే నేను అమ్మవారు వచ్చి నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి నేను మిడిల్ కనిపెట్టేది కాదు కావాలంటే అక్క కూడా నన్ను ఇంటర్వ్యూ తీసుకొని వచ్చింది కదా నా పాత ఫొటోస్ అన్నీ నేను 5 years నాకు మా అమ్మ ఉంది మా అమ్మమ్మ ఉంది మా తమ్ముడు ఉన్నాడు నా కూతురు ఉంది తాతయ్య నా బలగం పెద్ద బలగం నేను నా ఊరు నేను ఫ్యామిలీ చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా ఒక్కరోజు కూడా నేను సపరేట్గా లేను ఉన్నా మధుర నేను అప్పటి నుంచి అయినా ఫ్యామిలీ దాన్ని అందుకనే నేను ఇంత నిమ్మలంగా ఉంటాను సో చెప్పండి అమ్మ మీరు అంటే మీకు అమ్మ నాన్న మీరు వదిలేసి వచ్చిన వాళ్ళు సో వాళ్ళ అమ్మ అంతగానం బాధపడుతుంటే మీకు ఏమనిపిస్తుంది అంటే మీరు కూడా అమ్మ ప్రేమకు దూరం అయ్యి ఇట్లా వచ్చారు సో ఆమె వాళ్ళని వదిలేసి వాళ్ళని కాదని చెప్పేసి పారిపోయింది సో వర్షిని మీరు ఏమంటారో వీళ్ళ అమ్మ నాన్నని చూస్తే మీకు ఏమనిపిస్తుంది సో చెప్పాలంటే ఒక తల్లిదండ్రులు లేక మేము ఎంత అనాథగా బతుకుతున్నామో మేము ఎంత భిక్షాటం చేసి బతుకుతున్నామో అది మాకు తెలుసండి ఆ వీడియోలో అమ్మ వర్షిని రామ్మ అంటే ఒక తల్లి కాదు ఒక ట్రాన్స్జెండర్ కూడా కంట్లో నీళ్ళు వస్తున్నాయి అంటే వర్షిని విషయం పక్కన పెడితే ఆ తల్లి అమ్మ అంటుంటే మా కూడా మా తల్లిదండ్రులు అంటే మమ్మల్ని కూడా ప్రేమించే వాళ్ళ అని మేము ఏడ్చాము కానీ ఎప్పటికైనా చెప్తున్నాను ఒక ఉత్సాహాన్ని తాకుతుంది ఆ వీడియోలో కామెంట్స్ కూడా అమ్మ వర్షిని రామ్మ ఎందుకంటే పుట్టినప్పటి నుంచి కడుపులో ఉన్నప్పటి నుంచి పెరిగి పెద్దాక వాళ్ళు ప్రేమించి స్నానం చేయించి ఏరుగు తూచేది అంతా చేసి లాస్ట్కి ఒక అయ్య చేతిలో పెట్టాలనుకుంటారు అది మగోడైనా ఆడపిల్లైనా అందరినీ సమానంగా చూస్తుంది మాకు ఆ తల్లిదండ్రుల ప్రేమ తెలియక మేము ఇంత ఎమోషన్ అవుతున్నాము తల్లిదండ్రులు ఉన్నా కానీ ఎందుకు ఇట్లా ఆడపిల్లలు సమాజంలో ఇట్లా మారుతున్నారు తల్లిదండ్రులు ఉన్నంత వరకు తెలియదండి విలువ తల్లిదండ్రులు లేనప్పుడే తెలుస్తా విలువ తెలుసా ఆ అమ్మాయి ఏడుస్తుంటే ఎంతమంది ట్రాన్స్జెండర్స్ ఏడ్చారో నాకు తెలుసు నేను కూడా మా అమ్మాయిని పంపించానంటే నిజంగా చెప్తున్నా నేను అంత పురుగులు పడి వస్తాను నిజంగా హార్ట్ తల్లి లేదు తండ్రి లేడు మేము ఎలా బతుకుతున్నామో మాకు తెలుసు సమాజంలో చీ అన్నా ఛా అన్నా మేము పోనీలని ఇట్లా దొలుపుకొని మేము బతుకుతున్నాము ఒక ట్రాన్స్జెండర్ పేరు ఇప్పుడు బదలాం లేపినట్టే కదా ఒక ఆడతల్లి అంతగా ఏడుస్తుంది ఎవరికైనా బాధే కదా ఆ ఉసురు ఏదో ఒక రోజు మనకు తగులుతుంది వర్షిని అన్న అమ్మాయి కూడా తెలుసుకొని రావాలి త్వరలో కూడా నేను ఇంత ఏడ్చాను కదా అంతకంతకు వాడే ఏడుస్తాడు నేను బాధతో ఏడుస్తాను ఒక తల్లి బాధ పడుతుందని ఏడుస్తున్నా నేను జనాలకి ఇంత మోసం చేశానని వాడు పూర్ల పడేసి వస్తారు అంతే అండి సో అంటే ఫ్యూచర్ లో మీరు కూడా అఘోరిగాడు ఎక్కడ ఉన్నాడో అక్కడికి వెళ్ళి వాడిని పట్టుకొని వచ్చి కొట్టే ఛాన్స్ వాడిని కొట్టాల్సినంత అవసరం లేదు వాన్ సావు ఎట్లన్నా సావని ఎన్ని రోజులు బదలాన్ని చేసింది పక్కకు పెట్టి గమ్ము నా పిల్లని విడిచబెట్టి అఘోరి గేటప్ తీసేసి వాడిని బతుకుమానండి లేకపోయింది అనుకో మన గవర్నమెంట్ ఉంది కదా మంచి పాలన మనది అసొంటి పాలన చేసిన వాళ్ళు చూస్తారు ఇక ఎంతకన్నా అన్యాయం అయింది అనుకో సనాతన ధర్మం గురించి చావనికైనా రెడీ నేను సనాతన ధర్మం అని అడ్డం పెట్టుకొని ఫస్ట్ నేను అమ్మని ఆయనకి గురువుని అది అని చెప్పి ఇప్పుడు పెళ్లి చేసుకొని అంటే హిందువుల పరువు కూడా తీయడం జరిగింది అఘోరిగాడు
అన్నదమ్ములు లెక్కున్న ముస్లిం బాయిలం మనము ఈ రోజు మనకు కయ్యం పెట్టిండు. అది కాకుండా సనాతన ధర్మం అని చెప్పి గుళ్ళకాడ కొట్లాడు, ఆడపిల్లల గురించి కొట్లాడినోడు తల్లికి పిల్లకే రంకు అంట కట్టినాడు. శివగారు ఏం నేర్పిస్తున్నాడు? తల్లికి పిల్లకి రంకు రాకున్నాడు. అప్పుడు నన్ను ఎంత అవమానం చేస్తారో తెలుసా యూట్యూబ్. కానీ మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలలో, మా జోగిని వ్యవస్థ కమ్యూనిటీలలో మా గురువు మాకు పుస్తకర్తగా మేము ఇలాంటి బదలాము చేయలేనా. ఏడున్న మా గురువు మా కన్న తల్లి లెక్క, మా కన్న తల్లి లెక్క గురువు. అమ్మవారికి దట్టించిన పసుపు కొమ్ము మాకు మెడలేస్తుంది. గది మేము నేర్చుకున్న కొద్ది. ఫైనల్ గా అఘోరి గాడికి మీరు ఏమని వార్నింగ్ ఇస్తారు? చెప్పు మడత పెట్టి 7 సార్లు కొడతా ఇదే రాష్ట్రానికి మళ్ళీ వచ్చి మా తెలంగాణ దానిలోకి నువ్వు రా నా కొడక. ఇప్పటివరకు ఆడపిల్లలు అన్నావు కదా నా కొడక. రే ఆడపిల్లలకి నువ్వు బార్రా కానీ అలా ఆడపిల్లలతో సెక్స్ వర్క్ చేయడానికి ఆ పిల్లని తీసుకోయావురా. పెళ్ళి అని అంటే కన్న తల్లి పెళ్లి చేసుకుంటాదిరా. నిన్న అమ్మాని పిలిచి కొడకరే ఎంతమందితో వంట నీకు పుట్టావురా నువ్వు నా కొడక. ఈరోజు ఆడపిల్లనే నీ కన్న తల్లి అని చెప్పి ఆ పిల్ల పిలిచి ఇలా పుస్తే గట్టి మొగనువైనవా. రేపన్నాడు అదే చెప్తున్నావా, పిల్లలని కూడా తండ్రి చేసుకునే రోజులు వస్తాయి నువ్వు చేపించిన దానికి. పిల్లలను కూడా తండ్రి చేసుకుంటాడు, అక్క చెల్లెల్ని కూడా అన్నదమ్ములు చేసుకొని వరుసగా వాయి లేకుండా ఏమని చెప్పినవురా. ఈరోజు బ్రహ్మం గారు చెప్పారు కదరా మాట. ఈరోజు ఏమన్నాడు, కుల మతాలు భేదం లేకుండా వరుసలు వాయి లేకుండా లగ్గాలు అయితే అన్నాడు. నీయాసోన్ కొడుకు వల్ల, నీయాసోన్ బేవర్సి నా కొడుకుల వల్ల ఇట్లా అయిపోతుంది. నా కొడుక నువ్వు ఇక్కడ రానైతారా. వచ్చిన తర్వాత ఈ జోగిని సందే ఎంత తరాకి బిడ్డ నువ్వన్నా చావాలి, లాస్ట్ నేనన్నా చావాలిరా. ఇంతమంది చేస్తున్నారు కదా, లాస్ట్ నువ్వన్నా చావాలి నేనన్నా చావాలి, బస్తీమే చావాలి. ఈ రోజు నుంచి నా గడ్డకి నా ఇంటికి రావద్దు నా కొడక. నువ్వు దొరకు నా చేతికి. నువ్వు మీరేం చెప్తారు మాధురి? ఏమని చెప్తారు? నేను ఒకటే చెప్తా, నేను ముందు నుంచి పోరాడుతున్నా దొంగ వాళ్ళని నమ్మకండి అని. జనాలు అప్పుడు నమ్మారు వాడిని, ఇప్పుడు నన్ను నమ్ముతున్నారు. కామెంట్స్ కూడా మంచిగా పెడుతున్నారు. నేను ఒకటే చెప్తాను, ఇటు ట్రాన్స్జెండర్ పరువు తీస్తున్నాడు, ఇటు అఘోరాల పరువు, ఇటు హిందూ సంఘాల పరువు, ఆడపిల్లని రక్షిస్తా అని ఇవన్నీ ఫేక్ మాటలు. ఇంకో బాబా రావాలి అంటే, ఇంకో బాబా గారు రావాలంటే ఉచ్చ గజ 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 వనకాలంటే అట్లా ఈ అఘోరగానే శిక్ష పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. హిందూ సోదరులారా అందరికీ జై శ్రీరామ్. నేను ఒకటే చెప్తున్నా, ఇన్నాళ్ళు వాడు ఏపీలో తెలంగాణలో మంచి పేరుతో సంపాదించుకున్నాడు. ఇవాళ వాడు ఏంటనేది ప్రతి ఒక్కరు తెలిసి, వాడు ఇంకోసారి వాడి నోటి నుంచి సనాతన ధర్మం అంటే చెప్పుతో కొట్టాలి, లంజా కొడుకుని. అంతే అండి. సో మీకు ఈ అఘోరిగాడు ఎక్కడ కనిపించినా మీరు చెప్పులతో కొట్టాలి. ఎందుకంటే హిందువుల పరువు తీయడమే కాదు, సనాతన ధర్మం అని చెప్పేసి ఫస్ట్ నుంచి మాట్లాడిన వ్యక్తి. సో ఇప్పుడు అంటే సృష్టికి విరుద్ధంగా పెళ్లి చేసుకొని సో ఏం చేద్దాము, అసలు సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని చెప్పేసి అనుకున్నాడు. కానీ మొత్తానికి బురిడి అఘోరి, దొంగ అఘోరిగా పేరు పొంది సో ఇప్పుడు ఇక్కడ నార్త్లో ఉండడం జరిగింది. మళ్ళీ ఆయన 2 తెలుగు రాష్ట్రాల్లోకి మళ్ళీ సంచరించడానికి, మళ్ళీ తిరగడానికి వస్తాడు. సో అప్పుడు వచ్చినప్పుడు ఆయన పైన రుద్రాక్షలు ఉన్నాయని చెప్పేసి మన హిందువులందరూ ఆయనను గౌరవిస్తున్నారు. కానీ సో ఇట్లాంటి దొంగలను రుద్రాక్షలు ఉన్నా కానీ కొట్టమని చెప్పేసి చాలా మంది చెప్పడం జరిగింది. సో ఒక్కవేళ వాడు కనిపిస్తే చెప్పులతో కొట్టండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.